ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన ఏపీ ఎస్బీసీఎల్ నాటి ఎండీ దొంతి రెడ్డి వాసుదేవరెడ్డి అక్రమాస్తులను వెనకేసుకున్నట్లు ఈడీ గుర్తించింది. భార్య బంధువుల పేరిట ఆయన 95.80 కోట్ల విలువైన ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమికంగా నిగ్గు తేల్చింది. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తుతో 2021-2025 మధ్య ఈ ఆస్తులు కొన్నట్లు గుర్తించింది. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తును వాసుదేవరెడ్డి ఎలా మనీ లాండరింగ్ చేశారో ఈడీ దర్యాప్తులో వెలుగు చూసింది. మద్యం సరఫరా ఆర్డర్లు కావాలంటే వైసీపీ మద్యం ముఠాకు లంచాలు చెల్లించాల్సిందేనంటూ డిస్టిలరీలు, సరఫరా కంపెనీలతో తొలుత బేరసారాలు నిర్వహించింది వాసుదేవరెడ్డేనని సిట్ విచారణలో గతంలోనే వెల్లడైంది. ఆ లంచాల్లో కొంత భాగం అతనికి చేరిందని ఈడీ తేల్చింది. B9 బేవరేజెస్ లిమిటెడ్కు 2019 నవంబర్, డిసెంబర్, 2020 జనవరి నెలల్లో ఏపీఎస్బీసీఎల్ మద్యం సరఫరా ఆర్డర్లే ఇవ్వలేదు. బీబీఎల్ క్లస్టర్ మేనేజర్ మహేష్ రెడ్డిని వాసుదేవరెడ్డి పిలిపించి మద్యం సరఫరా ఆర్డర్లు కావాలంటే తనకు ఒక్కో కేసుకు 65 నుంచి 78 రూపాయల చొప్పున లంచమివ్వాలని డిమాండ్ చేశారని గుర్తించింది. అందుకు అంగీకరించడంతో ఆ సంస్థకు ఆర్డర్లు లభించాయని తేల్చింది. వాసుదేవరెడ్డి బావమరిది మారెళ్ల విజయ నరసింహారెడ్డి నిర్వహణలోని రణదీప్ ఎంటర్ప్రైజెస్, అసీఫా మార్కెటింగ్ సర్వీసెస్, వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్, VNR గ్లోబల్ వంటి సంస్థలతో బీబీఎల్ మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థల ద్వారా ఎలాంటి సేవలు పొందకుండానే పొందినట్లుగా చూపి వాసుదేవరెడ్డికి లంచంగా చెల్లించాల్సిన సొమ్మును బీబీఎల్ ఆయా సంస్థల ఖాతాల్లో జమ చేసినట్లు ఈడీ గుర్తించింది. బహుళ అంచెల్లో అవన్నీ వాసుదేవరెడ్డి భార్య పేరిట ఆస్తులుగా మారినట్లు తేలింది. పెరల్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి వాసుదేవరెడ్డి 20 కోట్ల లంచం నేరుగా తీసుకున్నారని ఈడీ గుర్తించింది. ఏపీఎస్బీసీఎల్ డిపోల నుంచి ప్రభుత్వ దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టును సిగ్మా సంస్థకు కట్టబెట్టడంలో వాసుదేవరెడ్డిదే కీలక పాత్ర అని తేల్చింది. మద్యం కుంభకోణం నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఈ అక్రమానికి తెరలేపినట్లు గుర్తించింది. రవాణా ఛార్జీల్ని భారీగా పెంచేసి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని, తద్వారా వారు అనుచిత లబ్ధి పొందినట్లు తేల్చింది. విజయ నరసింహారెడ్డిని ముందు పెట్టి మద్యం రవాణాలోనూ దోచుకున్నట్లు గుర్తించింది. మద్యం కుంభకోణంలో దోచుకున్న సొమ్ముల్ని వాసుదేవరెడ్డి, ఆయన భార్య కల్పనారెడ్డి, బావమరిది విజయ నరసింహారెడ్డి, మామ మారెళ్ల పుల్లారెడ్డి, వారికి చెందిన VNR డైరీ ప్రొడక్ట్స్, VNR గ్లోబల్, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి మిల్క్ చిల్లింగ్ పాయింట్ తదితర సంస్థలకు మళ్లించారని ఈడీ తేల్చింది. ఆ సొత్తుతో ఆ సంస్థలో స్థిరాస్తులు, భూములు కొన్నట్లు ఈడీ గుర్తించింది. ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ 95.80 కోట్ల రూపాయలని తేల్చింది. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గౌరవరంలోని 49.05 కోట్ల విలువైన 34 ఎకరాల వ్యవసాయ భూమిని మారెళ్ల పుల్లారెడ్డి, విజయ నరసింహారెడ్డిలో వాసుదేవరెడ్డి భార్య కల్పనారెడ్డి పేరిట 2022లో గిఫ్ట్ డీడ్ చేసినట్లు ఈడీ గుర్తించింది. VNR డైరీ ప్రొడక్ట్ లిమిటెడ్లో కల్పనారెడ్డి, విజయ నరసింహారెడ్డి భాగస్వాములు. మద్యం కుంభకోణంలో దోచుకున్న సొత్తులో కొంత వాసుదేవరెడ్డి ఆ సంస్థలోకి మళ్లించారని ఈడీ గుర్తించింది. ఆ డబ్బుతో ఆ సంస్థ 2023 డిసెంబర్, 2024 మార్చి నెలల్లో తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో 34.33 కోట్ల విలువైన స్థిరాస్తుల్ని కొనుగోలు చేసినట్లు తేల్చింది. హైదరాబాద్లోని గండిపేట వెన్సా బ్రిడ్జ్లో 1,40,00,000 విలువైన ఓ విల్లాను VNR డైరీ కొనుగోలు చేసింది. దాన్ని కల్పనారెడ్డి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. విజయ నరసింహారెడ్డి యాజమాన్యంలోని VNR గ్లోబల్ సంస్థలోకి మద్యం ముడుపుల సొమ్ము 7.96 కోట్లు చేరింది. ఈ సంస్థ పేరిట తెలంగాణలోని మహేశ్వరంలో 3,872.17 చదరపు గజాల ఫ్లాట్ను 2025 ఫిబ్రవరిలో కొన్నారు. ప్రస్తుతం దీని మార్కెట్ విలువ 8.51 కోట్లు. వీటితో పాటు మారెళ్ల పుల్లారెడ్డి, విజయ నరసింహారెడ్డి పేరిట ఉన్న పలు ఆస్తుల్ని ఈడీ జప్తు చేసింది. కొల్లగొట్టిన సొత్తులో మరికొంత మొత్తాన్ని ఉనికి చిక్కకుండా వాసుదేవరెడ్డి దాచినట్లు ఈడీ గుర్తించింది. వాటి మూలాలు వెలికి తీసేందుకు దర్యాప్తు కొనసాగిస్తోంది. మద్యం కుంభకోణం కేసులోని నిందితులకు సంబంధించిన 461.33 కోట్ల విలువైన ఆస్తుల్ని ఇటీవల ఈడీ జప్తు చేసింది. అందులో 95.80 కోట్ల విలువైన స్థిరాస్తులు వాసుదేవరెడ్డి సంబంధీకులవే.